నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, నాకు బిజినెస్ లోన్ కావచ్చు, లేదు అంటే పర్సనల్ లోన్ కావాలి, కానీ నా దగ్గర ఇన్కమ్ ప్రూఫ్ లేదు అని అడుగుతున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఇది ప్రాక్టికల్‌గా నేను కలిసిన వాళ్ళందరిలో, మాట్లాడిన వాళ్ళందరిలో, క్లాసుల్లో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు ఫస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ గురించి మాట్లాడట్లేదు. సార్ నాకు లోన్ కావాలి. పర్సనల్ లోన్ అర్జెంట్‌గా 40,00,000 కావాలి. అర్జెంట్‌గా 20,00,000 కావాలి. బిజినెస్ లోన్ ఇప్పిస్తారా? పర్లేదు సార్. ఇందులో అన్నా ఇప్పండి, అందులో అన్నా ఇప్పండి, కానీ నాకు లోన్ కావాలి. సరే బాబు, మరి మీది క్రెడిట్ రిపోర్ట్ చూపించండి. క్రెడిట్ రిపోర్ట్‌లో స్కోర్ 0 ఉంటే మీకు లోన్ వస్తుంది. ₹1,00,000 నుంచి 40,00,000 వరకు. లేదంటే మీ క్రెడిట్ స్కోర్ 780 పైన ఉంటే మీకు డైరెక్ట్ బ్యాంకే మీ ఇంటి దాకా వచ్చి మీకు లోన్ ఇస్తుంది. అడిగితే వాళ్ళేమన్నారంటే, సార్ నా క్రెడిట్ స్కోర్ 0 కంటే పైనే ఉంది కదా సార్, 300 ఉంది అన్నారు. లేదండి, 0 అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. 0 పైన 1 పాయింట్ ఉన్నా కానీ దానికి ఇంకొక మీనింగ్ ఉంటుంది. అయితే మరి సరే, మరి మీ క్రెడిట్ స్కోర్‌తో అయితే మీకు లోన్ రాదు కదా మరి. సో ఒక పని చేద్దాము, మీకేదైనా జాబ్ ఉందా? అవునండి ఉంది. మీరు ఏం జాబ్ చేస్తారు? చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళండి. లైక్ 15,000, 20,000, 30,000కి చేసే జాబ్స్ వాళ్ళు. మరి మీకు పే స్లిప్ ఉంటే పే స్లిప్ ఇవ్వండి. మీ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే బ్యాంక్ అడుగుతుంది. నేను కాదు అడిగేవాడిని. నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేసేసి, ఒకవేళ లేనిది ఏదైతే ఉందో మీ జీవితంలో అది వచ్చేటట్టుగా చేయడానికి నేను ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో వాళ్ళేమన్నారు, సార్ నాకు జీతం వస్తుంది, కానీ నాకు చేతికి క్యాష్ ఇస్తారు సార్ అన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు నేను చాలా రేర్‌గా వింటున్నాను ఇది. ఇది నిజమా అంటే ఒకరు కాదండి, మోర్ దెన్ 10 మెంబర్స్ చేతులెత్తారు క్లాస్‌లో. ఇస్ ఇట్ ట్రూ? నేను చెప్తున్నాను కదా, మోర్ దెన్ 10 మెంబర్స్. దాదాపు మనకి కాదన్నా గానీ ఒక 50 మంది నుంచి 80 మంది వచ్చిన వాళ్ళలో ఇప్పటిదాకా జరిగిన క్లాస్‌లో మోర్ దెన్ 10 మెంబర్స్ అంటే అట్‌లీస్ట్ మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ క్లాస్ తీసుకుంటే ఉన్నారు 10-20% వాళ్ళు. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, జాబ్ చేసే వాళ్ళకి క్యాష్‌లో ఇస్తున్నారు కాబట్టి చేతికి. బిజినెస్ వాళ్ళని అడిగాను, సార్ మీ దగ్గర షాప్ ఉంది కదా, మరి మీ బిజినెస్ ఉంది కదా అంటే, లేదు సార్ మా దగ్గర అందరూ క్యాష్‌లోనే పని చేస్తారు సార్ అన్నారు. అదేంటి సార్, మరి ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టట్లేదా అంటే, యెస్ మేము ఫైల్ చేస్తున్నాం సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసాం. మరి ఎంత టర్న్ ఓవర్ చూపించారండి అంటే, 5 lakhs బిలో చూపించాం సార్, మాకు 40,00,000 కావాలి అంటారు. సార్ మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది అంటున్నారు, మరి మీకు 40,00,000 అడుగుతున్నారు. ఇంత పెద్ద గ్యాప్ ఉన్నప్పుడు బ్యాంక్ మనకి లోన్ ఎలా ఇస్తుంది? సార్ మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయమన్నారు కదా సార్, ఫైల్ అయితే చేస్తున్నాం కదా అంటే, సరే ట్యాక్స్ ఎంత పే చేశారంటే, ట్యాక్స్ 0 ఫైలింగ్ చేసాం సార్ అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, మీరు ఏం డిక్లేర్ చేస్తున్నారంటే గవర్నమెంట్స్‌కి అండ్ బ్యాంక్స్‌కి దట్ మీకు అసలు ఇన్కమ్ లేదు. మీరు 5 lakhs లోపలే ఉంటున్నారు కాబట్టి మీరు ట్యాక్స్ కట్టే బాధ్యతలు కారు. మీకు అసలు బిజినెసే లేనప్పుడు అబోవ్ స్లాబ్ లిమిట్ ఆఫ్ 5 lakhs మీరు ట్యాక్స్ ఎందుకు కడతారని చెప్పేసేసి మీ చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పారని చెప్పేసేసి ఇమ్మీడియేట్‌గా అందరూ 5 lakhs లోపలే ఫైలింగ్ చేస్తారు. ఇదే జరుగుతుంది అందరితో. కానీ లోన్ మాత్రం 20,00,000 కావాలి, 40,00,000 కావాలి. ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాంక్ ఏం చెప్తుందంటే, మీకు బిజినెస్ బాగా ఉంది. మరి చూస్తే వాళ్ళకి సంవత్సరానికి 10,00,000 వరకు టర్న్ ఓవర్ ఉందండి. ఓకే. కానీ 5,00,000 లోపలే చూపిస్తున్నారు. అదేంటబ్బా! అందులో ఏం లాజిక్ ఉంది మీకు? అయ్యో లేదండి, మరి ట్యాక్స్ కట్టాలి కదా అని చెప్పారు. నాకు అస్సలు అర్థం కాలా ఆ లాజిక్. లేదు సార్, మీరు ఉన్న నిజం చూపించండి అక్కడ. నిజం చూపిస్తే మీకు బ్యాంక్స్ కూడా తోడ్పడతాయి, మీకు సపోర్ట్ ఇస్తాయి, మీకు లోన్స్ ఇస్తాయి. సాలరీ వాళ్ళకి కూడా చెప్పారు, దయచేసి మీరు ఇమ్మీడియేట్‌గా తిరిగెళ్ళేసి మీ ఓనర్‌కి చెప్పండి, ఒక సేవింగ్స్ అకౌంట్‌లో సాలరీ క్రెడిట్ చేయమని చెప్పండి ప్రతి నెల. ఒక ఫిక్స్డ్ డేట్‌కి మీ అకౌంట్‌లో డబ్బులొస్తే బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మీకు ఎంత జీతం వస్తుందనేది ప్రూఫ్ ఉంటుందక్కడ. సో ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మనకి లోన్స్ ఎవరిస్తారు? ఎలా ఇస్తారు? సింపుల్ అండి. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి, "ఏం చేస్తున్నావు నాయనా" అని చెప్పేసి అమ్మాయినిచ్చే తండ్రి అడిగాడనుకోండి, "నేను ఫలానా జాబ్ చేస్తున్నాను సార్" అంటే, "ఏంటి నాన్న ప్రూఫ్ ఏది" అని చెప్పి అడుగుతారా లేదా? నిజంగానే అతను అబద్ధాలు చెప్తున్నాడా అక్కడే మనం అంత ఆలోచిస్తున్నప్పుడు, ఇక్కడ బ్యాంక్స్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించవా? సో ఇక్కడేంటంటే లాజికల్‌గా వీళ్ళకి ఒకవేళ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే లోన్స్ కావాలి అంటే కొన్ని చిట్కాలున్నాయి. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. వీళ్ళేం చేయాలి అంటే కొలాటరల్ బేస్డ్ లోన్ తీసుకోవాలి. అంటే వీళ్ళ దగ్గర ఇన్కమ్ వస్తుంది గానీ ఇన్కమ్ ప్రూఫ్ లేదు. కాబట్టి వీళ్ళ సొంత ఇల్లు అంటారా? వీళ్ళ దగ్గర ల్యాండ్ ఉందా? నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందా? అలాగే దాంతో పాటు ఏదైనా నగలున్నాయా? వాటిని మీరు మార్ట్‌గేజ్ బేసేసేసి మార్ట్‌గేజ్ లోన్ తీసుకోవచ్చు. రెండో పాయింట్, కన్సైనర్ లేదా గ్యారంటర్ లోన్. సరే మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేదండి, మీరు ఒక గ్యారంటర్‌ని తీసుకురండి. మీరు ఎలాగో చుట్టాలుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వెల్ విషర్స్ ఉంటారు, నైబర్స్ ఉంటారు.
వాళ్ళతో మీ రిలేషన్షిప్ మంచిగా ఉందనుకోండి, తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారు మీకు హెల్ప్ చేయడానికి. మీరు లోన్ తీసుకోండి, యాజ్ అప్లికెంట్గా కో అప్లికెంట్గా వాళ్ళు సంతకాలు చేస్తారు, యాజ్ అ గ్యారంటర్గా మీకు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు క్లాస్లో, చాలామంది వచ్చారు గ్యారంటర్ కోసం అని చెప్పేసి. అండ్ మూడో ఆప్షన్ ఏంటంటే P2P లెండింగ్ అంటారండి. పియర్ టు పియర్ లెండింగ్ ఏంటంటే వెబ్సైట్స్ వచ్చాయండి, ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మనం గూగుల్లో వెళ్ళేసేసి పియర్ టు పియర్ లోన్స్ అని చెప్పేసి వెబ్సైట్ కావాలి అని చెప్పి టైప్ చేస్తే మీకు కనీసం ఒక 10 వెబ్సైట్స్ వస్తాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పియర్ టు పియర్ లెండింగ్లో మీకు క్రౌడ్ ఫండింగ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 లక్షలు అవసరం ఉందండి, అక్కడ ఒక 1000 మంది ఉంటారు. 1000 మంది అందరు కలిసేసేసి ఒక 1000 రూపాయలు వేసుకుంటూ 10,000, 5,000, 1000 రూపాయలు వేసుకుంటూ అందరూ ఏం చేస్తారంటే మీకోసం ఒక 10 లక్షల రూపాయలు ఇస్తారు. మీకు అర్థమైందా? సో అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి మీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి దట్ నాకు ఇంత జెన్యూన్ అవసరం ఉంది, నేను ఇంత జెన్యూన్ ఎంప్లాయీని. అవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్లో భాగంగా కూడా మనం నేర్పిస్తాం. ఓకే. నౌ కమింగ్ టు ది అదర్ పాయింట్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఎలాగైతే ఉంటాయో ఊర్లలో, అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయన్నమాట. మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చిన్న చిన్న లోన్స్ లైక్ 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 50,000, 1,00,000, 10 లక్షల వరకు కూడా వీళ్ళు లోన్స్ ఇస్తారండి. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం హై ఉంటుంది, ఎందుకంటే మీరు ఇన్కమ్ ప్రూఫ్ చూపెట్టలేదు కదా. సో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం హై ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఆన్లైన్ లెండర్స్. నేను చెప్పాను కదా ఇందాక మీకు లైక్ మణపురం వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు గోల్డ్ లోన్ ద్వారా మీకు ఆన్లైన్లో కూడా మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆన్లైన్ లెండర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ డీటెయిల్స్ కూడా మనం ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం. నౌ స్మాల్ లోన్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పాను కదండి, ఇప్పుడు మనం పుట్టినప్పుడైతే ఒక్కళ్ళే ఉంటాం, కానీ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు, మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు సిస్టర్స్, కజిన్స్, పెదనాన్న, చిన్న నాన్న వీళ్ళందరూ ఉంటారు. లైక్ ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మీకున్న ఒక 10 లక్షలు, 20 లక్షల లోన్లో కనీసం ఒక 5 లక్షలు అయితే మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తారు. కానీ అప్పుడు మన బాధ్యత ఏముంటుంది, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు ఆన్ టైం పే చేయాలి. అప్పుడే మీకు ఈరోజు 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు రేపు మీకు 10 లక్షలు కూడా ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే అండి, మన పేరు ఎంత బాగుంది మన సొసైటీలో, మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత నమ్ముతారు, మన క్రెడిబిలిటీ ఏంటిది, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది అందరు చూస్తారా లేదా? పిల్ల ఏమనుకుంటుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ప్రపంచంలో ఎవరు చూడట్లేదని చెప్పి అనుకుంటుంది. సో అలాగే మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి అనుకుంటే మాత్రం తప్పు. అందరూ చూస్తున్నారు, కానీ అందరు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు చూడనట్టు. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ మన క్లాస్ అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజెడ్ ఇంకా మీకు డీటెయిల్డ్ ఐడియాస్ ఇస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు జస్ట్ పాయింట్సే మాట్లాడుకున్నాం, కానీ ఆ పాయింట్స్ గురించి ఇన్డెప్త్గా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సో ఇలా లోన్స్ విషయం కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా శిరీష, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరి కోసమే, మన ప్రేక్షకుల కోసం, అందరి కోసము, ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకుల ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఈ 27th ఆగస్ట్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండబోతుంది. అది కూడా ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఈ ట్రైనింగ్ అటెండ్ చేయాలి అంటే. ఒకటి ఆన్లైన్, రెండోది ఆఫ్లైన్. సో మీరు ఒకవేళ మొత్తానికి హైదరాబాద్ వచ్చేసి అటెండ్ చేయలేకపోతే మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ అయినా చేయొచ్చు. ఒకవేళ నెంబర్ బిజీగా వచ్చిందనుకోండి, మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారనుకోండి, మా టీం మీకు ఖచ్చితంగా మీకు రెఫరెన్స్ ఇస్తుంది, డీటెయిల్స్ అన్నీ ఇస్తుంది. అండ్ ఈ క్లాస్ పర్సనల్గా నేను తీసుకోబోతున్నాను కాబట్టి ఎలాంటి అప్పుల్లో ట్రాప్లో ఇరుక్కున్నా కానీ ఆ అప్పుల కొంచెము మనం ఎలా బయటికి రావాలి, దానికోసం ఒక లోన్ ఎలా తీసుకోవాలి, వాట్ ఆర్ ది లిమిటేషన్స్, క్రెడిట్ స్కోర్ 0 ఉంటుందా, లేదంటే క్రెడిట్ స్కోర్ 780 పైన ఉందా, ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఎవరు ఎలిజిబుల్ కారు, వాళ్ళు ఏం చేయాలి, ఆ స్ట్రాటజీ మొత్తం ఇందులో నేర్పించబోతున్నాము. దాంతోపాటే ఇప్పుడు హోమ్ లోన్ గురించి మనం మాట్లాడాం, అలాగే పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, MSME లోన్స్, PMEGV లోన్స్, స్టాండప్ ఇండియా లోన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఖచ్చితంగా ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.